కొంచెం గట్టిగా చెప్పు. నాకు న్యాయం జరగాలి, నా భర్త నాకు కావాలి. ఒక రైడ్తో ర్యాపిడో భయ్య నా ఫ్రెండ్ అయిపోయింది భయ్య. ఎందుకో తెలుసా? చూడండి. ఎందుకే వీళ్ళ ఏమైంది మచ్చా? ఈ యొక్క సాఫ్ట్వేర్ ఒకవేళ బయటకు వచ్చింది అనుకోండి, 90% ఆఫ్ ద ఉద్యోగాలు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అసలు ఉద్యోగాలు రావు మచ్చస్. హలో మచ్చస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్లాగ్స్. ఏందో బ్లాగులు బ్రో. ఏడి ర్యాపిడో భయ్యా వెనకాలకు పోయి ఉంటాడు, అక్కడ ఉన్నాడు ర్యాపిడో బ్రో. దా ఇవాళ ఈ ఆకారంతో ర్యాపిడో వేసుకొని వెళ్తున్నాం. మా అన్నయ్యకి బండి కావాలంట. ఒక రైడ్తో ర్యాపిడో భయ్య నా ఫ్రెండ్ అయిపోయింది భయ్య. ఎందుకో తెలుసా? చూడండి. ఎందుకే వీళ్ళ ముగ్గురు వల్ల యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ద టాక్స్ వీ హ్యాడ్ రైట్ నౌ. ఆ టైంలో మామూలుగా లేదు అనమాట. వాళ్ళు మాత్రం ఎంత స్పీడ్గా పోతున్నారో. మళ్ళీ మామూలు ర్యాష్ డ్రైవింగ్ కాదు అసలు. ముగ్గురు అమ్మాయిలు ఉంటే ఇంకా ఆపలేం కదా వాళ్ళని. ఇవాళ ఆఫీస్కి వెళ్ళంగానే పక్కన అందరూ హంగామా జరుగుతుంది అనమాట. అందరూ తెగ ఫార్మల్స్ వేసుకున్నారు. ఏందబ్బా ఏంది జరుగుతుంది అని అనుకున్నాను అనమాట. అలా ముందుకెళ్తుంటే పక్కన బిల్డింగ్లో ఒక ఫ్లెక్సీ ఉంది. దట్ ఇన్నోవర్స్ అని ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. దాట్ టెక్ మహీంద్రాలో ఉన్న పీపుల్ని వాళ్ళ ఓన్ జాబ్స్ కాకుండా టెక్ మహీంద్రాకి ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటానికి మీరేమైనా తయారు చేయండి ఆర్ హ్యాకథాన్స్ లాంటివి పెట్టారనమాట. ఈ హ్యాకథాన్స్ రిలేటెడ్గా ఫైనలిస్ట్లు ఇవాళ జరిగిందనమాట. అండ్ ఆ ప్రాసెస్లో ఈ మెషిన్స్, ఈ సాఫ్ట్వేర్ అండ్ ఆల్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. భలే ఉన్నాయి చూడండి. ఈ మెషిన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ కానీ ఇంకేదో బ్యాటరీ టెస్టింగ్ కోసం తయారు చేసిన ఈ మెషిన్ అనమాట. వీడేంది సైన్స్ ప్రాజెక్ట్, వీడేంది సైన్స్ ఫెయిర్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకోకండి. కొంచెం యూస్ఫుల్ పనికొస్తుంది అనమాట, అర్థం చేసుకోండి. అండ్ ఆల్సో ఇదేంటిదంటే కనుక బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఒక బ్యాటరీ ఎలా తయారవుతుంది టెక్ మహీంద్రాలో, మహీంద్రా యొక్క వెహికల్స్లో బ్యాటరీ ఎలా తయారవుతుంది అనేది ఈ కాన్సెప్ట్. ఈ యొక్క సాఫ్ట్వేర్ ఒకవేళ బయటకు వచ్చింది అనుకోండి, 90% ఆఫ్ ద ఉద్యోగాలు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అసలు ఉద్యోగాలు రావు మచ్చస్. ఓన్లీ 10% వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిక్రూట్మెంట్ సిస్టమ్ అని ఎయిర్స్ అనేది ఉందన్నమాట. ఇది ఏంటిదంటే ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ ప్రీలోడెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, నువ్వు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. హెచ్ఆర్ లెక్క పనిచేస్తుంది అనమాట. ఏఐతో ఒక ఇంటర్వ్యూ రౌండ్ జరుగుతుంది అనమాట. సింపుల్గా ఒక టెక్నికల్ రౌండ్ జరుగుతుంది. సో వాట్ డూ యూ థింక్ మచ్చస్? ఇట్లాంటిది రావాలా వద్దా అనుకుంటున్నారా? ప్లీజ్ మెన్షన్ డౌన్. ఏమైంది మచ్చస్? ఏమైంది దీనికి? ఇప్పుడు బిల్డింగ్ కట్టట్లా అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు అంట. ఎక్కడో ఉంటాడు చిన్నోడు. అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అంట. 5 ఏళ్ళు అవుతుందంట. అమ్మాయిని ఎక్కడో పెట్టాడంట. ఇప్పుడు రెండో పెళ్లికి తయారైపోయాడు. ఆ విషయం తెలిసి పెద్ద నీకెందుకు షాక్ అయిందిరా? నువ్వెందుకు షాక్ అవుతున్నావురా? మా ఇంటి దగ్గర ఒక చిన్న గొడవ అనమాట. చిన్న గొడవ కాదు, కైండ్ ఆఫ్ పెద్ద గొడవనే. మేము స్ట్రీట్ నెంబర్ 5లో ఉంటాము, కానీ స్ట్రీట్ నెంబర్ 4లో ఏంటిదంటే వాళ్ళ చిన్న కొడుకు రిలేటెడ్గా పర్సనల్గా కొన్ని విషయాలు జరిగి వాళ్ళ యొక్క ఫ్యామిలీ గొడవలు రోడ్డు మీదకి వచ్చినాయి. అండ్ ఆమె V6 వాళ్ళని పిలిచి V5 వాళ్ళని పిలిచి అండ్ ఇంటర్వ్యూస్ ఇస్తుందన్నమాట. ఆయన మోసం చేశాడని అంటున్నారు. కానీ సో అది జరుగుతుంది ఇక్కడ. కొంచెం గట్టిగా చెప్పు. నాకు న్యాయం జరగాలి, నా భర్త నాకు కావాలి. నాకు న్యాయం జరగాలి, నా భర్త నాకు కావాలి. 4 సంవత్సరాలు కలిసి ఇద్దరు ఉన్నాము. ఇప్పుడు అవసరం లేదు, వేరే పెళ్లి చేసుకుంటానంటే నేనేమైపోవాలి? నాకు నా భర్త కావాలి. ఏది ఆశించట్లేదు. ఎంతమంది వచ్చారు? మీ భావనా? ఎవరు ఆ ఒకళ్ళు? ఎవరు? ఏంటిది? మీ కాలేజ్ అక్కనా? మీ కాలేజ్ అక్క ఏంటిది? మీ రిలేటివా మీ ఫ్రెండా? రిలేటివా? ఏమవుతుంది నీకు? చెప్పురా. అక్క అవుతుందా? అత్త కూతురా? నువ్వు ఏం చెప్తున్నావు లుక్ రావడానికి? చెప్పు అసలు. ఏం లేదు, చదువుకోండి సప్పుడు. ఇక మీరు బాడీ బిల్డింగ్ అంటారు, గేమింగ్ అంటారు. అదే మీ అన్నని చూసి నేర్చుకుంటున్నాడు వాడు. ఏం చేస్తారు అన్న? ఏం చేస్తారు అని చెప్పు. ఎవరిని చంపుతావు? ఏం చంపుతావు? ఎవరు చెప్పారు నీకు చంపడం గురించి? ఏం చేస్తావు? చంపడం అంటే దాదా ఏం చేస్తావు? చంపడం అంటే ఏం చేస్తావు నువ్వు చెప్పు.
ఏం చేస్తావు చంపడం అంటే? ఏం చేస్తావు? అదే ఇట్లా అంటే ఏంది? ఏం చేస్తావు? నువ్వు కడుపులో గుర్తు చచ్చిపోతారా? హీరో అవుతా? నువ్వే మొత్తం వీడిని నాశనం చేసేది. నువ్వు వీడితో దూరంగా ఉండు నువ్వు ముందు. మొత్తం నిన్ను చూసి నాశనం అవుతాడు వీడు. బాడీ బిల్డింగ్ అనుకుంటా. రెడ్ కలర్ది ఉంటుంది, పోయింది. తీశారు ఎవరు తీశారు? అది కాదు, మంచిగా హీరో ఆడేది. హీరో కూర్చొని ఆడుకునే ఆటలు ఆడుకోరా మీరు? ఎప్పుడు ఫైటింగ్ దిగుడు అయితే కూర్చొని ఆడుకునే ఆటలు ఆడుకోవచ్చు. ఏం లేవా ఇంట్లో? ఫోర్ తెలుగు ఇంగ్లీషా? ఇంగ్లీష్. మరి తెలుగులో నేనేం చెప్పాను? తెలుగులో నేను చెప్పింది మరి. అదే ఫోర్ని తెలుగులో ఏమంటారా? ఫోర్ని మరి నేనేమన్నా ఇందాక? మరి అదేంది మరి? తెలుగు కాదు ఇంగ్లీష్? అది రియలైజేషన్ హిట్స్. విన్ 11:28 అవుతుంది మచస్. ఇంకా చాలు. బాగా ఎడిటింగ్, బాగా వర్క్ ఎక్కువైపోతుంది. సో కొంచెం కన్సిడరేట్ చేసుకోవాలి. సో చలో ఎనీథింగ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఆల్. టాటా బై బై. సీ యా.